71 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది మెసేజింగ్ యాప్ వాట్సాప్. తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్లీల సమాచారం, ఫేక్ వార్తల వ్యాప్తి, యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా 71 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వీటిలో 19 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపింది. నిబంధనలను అతిక్రమించిన కారణంగా వాటిపై నిషేధం విధించినట్లు తెలియజేసింది. మరోవైపు నవంబర్లో యూజర్ల నుంచి 8,841 వినతులు వచ్చాయని, వాటిలో స్పామ్ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం, ప్రొజెక్ట్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. యూజర్ల ఫిర్యాదులు చేసిన ఖాతాలపై యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ఆధారంగా వాట్సాప్లోని ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు పేర్కొంది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్స్ ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ నెలవారీ రిపోర్టును వెల్లడించాలి. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపర్చాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ తాజా నివేదికను విడుదల చేసింది.